స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు ఉండగా కడప పార్లమెంట్ నేత శ్రీనివాస్ రెడ్డి గారు అయితే ఫస్ట్ మాట్లాడారు. డిప్యూటీ సీఎంగా నారా లోకేష్ గారిని ప్రమోట్ చేయాలి, అది మా యొక్క ఆశయం, మా యొక్క ఆలోచన అని చెప్పేసి చెప్తారు. ఆయన ప్రమోట్ చేయాలి, ఆయన ఎంతో కష్టపడ్డారు, పార్టీ కోసం పాదయాత్ర చేశారు, ప్రతి కార్యకర్తతో మింగిల్ అయ్యారని చెప్పేసి శ్రీనివాస్ రెడ్డి గారు అయితే చెప్తారు. అక్కడ నారా లోకేష్ గారు డిప్యూటీ సీఎం ఇవ్వాలి అని చెప్తే పవన్ కళ్యాణ్ గారిని తీసేయాలని కదా అక్కడ అర్థం. ఈయన టీడీపీ పార్టీలో పోలిట్ బ్యూరో సభ్యులు కూడా, అంటే ఎవరో పై ఆదేశాలు లేకుండా మాట్లాడారని మనం ఎలా అనుకుంటాం. తర్వాత ఈ చర్చ ఎందుకు వచ్చింది, ఈ చర్చ రావడానికి మెయిన్ కారణం ఏంటి, ఈ చర్చ పైనుంచి ఎటువంటి సమాచారం లేకుండా వీళ్ళందరూ మాట్లాడతారంటారా? అలా మాట్లాడతారని నేను అనుకోను. ఎందుకంటే ఎవరికైనా ఒక పదవి ఇచ్చే ముందు దాన్ని ఒక రూమర్గా స్టార్ట్ చేస్తారు, ఏ పార్టీలో అయినా సరే, అది కామన్. అలాగే నారా లోకేష్ గారికి డిప్యూటీ సీఎం గురించి ఎవరినో చిన్న గిల్లేసి వదిలేశారు. అది ఏబిఎన్ రాధాకృష్ణ గారు కావచ్చు, దాని మహాసేన రాజేష్ గారు కావచ్చు. అలాగా ఈ ఎమ్మెల్యేలు మాట్లాడిన వరకు వచ్చింది, ఎంపీలు మాట్లాడిన వరకు. ఇది ఒకవేళ పాజిటివ్గా వెళ్తే దాన్ని కంటిన్యూ చేయడానికి, ఎప్పుడైతే సీన్ రివర్స్ అయిపోయిందో నార్మల్ జనసేన కార్యకర్త కూడా దీని గురించి ప్రశ్నించడం, మాట్లాడడం జరిగింది.